హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ శృతి. సో ఇవాళ వచ్చేసి మార్నింగ్ తీస్తున్నాను. సో ఇవాళ టెంపుల్కి వెళ్తున్నాం, అది కూడా కొండగట్టుకు. మా శ్రీమయ్య ఉంది కదా, మా పాపకు గుండు చేయించడానికి. సో పుట్టేంటికలు అయితే ఏం కాదు కానీ బట్ అక్కడ తీద్దామని అనుకున్నాం, కరోనాకు ముందు అనుకున్నాం. బట్ ఇప్పటికి వెళ్తున్నాం, ఇంకా ఇవాళ అయితే వెళ్ళాలి ఖచ్చితంగా. సో మళ్ళీ ఎప్పుడు లాక్డౌన్ అవుతుందో తెలియట్లేదు. ఇన్ని రోజులు చాలా పెండింగ్ పెట్టుకుంటూ ఇవాళకైతే వెళ్తున్నాం గైస్. సో కొండగట్టు టెంపుల్ ఎలా ఉంటుంది, సో తెలియని వాళ్ళకైతే చూసేయండి, అదంతా చూపిస్తాను. అండ్ ఇంకా మా పాప గుండు చేయించేది కూడా మీకు చూపిస్తాను. సో ఇవాళ వ్లాగ్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. సో చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇంకా వ్లాగ్ అంతా కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అక్కడ ఎలా ఉందో పొజిషన్ ఏంటో. చెప్పు, ఎక్కడికి పోతున్నా చెప్పాలంటే గుండె నుంచి కడాయి అవుతున్నా. చేతో చెప్పు, హాయ్ చేతో ఎలా అవుతున్నా చెప్పు. అండ్ ఇంకా ఇది వచ్చేసి బస్సులో వెళ్తున్నాం. శ్రీమయ్య ఇక్కడ వీళ్ళండి, ఇది కొండగట్టులో దిగేసాం. కింద కొండగట్టు కాడ ఇది కిందనే షాపులు ఉంటాయి, పైన ఉండే షాపులు, టెంపుల్ ఉంటుంది అంతే. సో మళ్ళీ పైకి వెళ్ళడానికి ఒక షేర్ ఆటో ఎక్కి వెళ్తున్నాం. గుట్ట పైన టెంపుల్ ఉంటుంది. ఇది ఫస్ట్ చూపించిన ప్లేస్ అయితే బస్ స్టాండ్. ఇది కమాన్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు. సో కమాన్ నుంచి ఇక్కడ మనకు ఆంజనేయుడు డోర్ లాగా పెట్టారు, ఇక్కడ చూడండి ఆంజనేయుడిది. సో ఇక్కడ చిలుక జ్యోతిష్యం కూడా చెప్తున్నారు. మీలో ఎంతమందికి ఇష్టం చిలుక జ్యోతిష్యం చెప్పించుకోవడానికి అయితే చూడండి. ఇక్కడ మనం దీని లోపల నుంచి వెళ్ళాలన్నట్టు ఇలా సెట్ చేస్తారు. ఇది చాలా బాగుంది ఇది. అండ్ కోతులు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి, బాగా కోతులు ఉంటాయి ఇక్కడ, ఆల్రెడీ అందరికీ తెలుసు. బట్ అవి కూడా షేర్ చేస్తున్నాను మీకు, చూస్తే వాళ్ళే అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ టికెట్ తీసుకొని శ్రీమయ్యకి గుండు చేపించాలని వెళ్తున్నాం. కానీ ఏంటంటే ఇక్కడ వేరే వాళ్ళని చూస్తే శ్రీమయ్య ఏడిచింది. ఇక్కడ చూడండి, ఇంకా జుట్టు నానిపేసి శ్రీమయ్యకి గుండు చేపిస్తున్నాం. ఇప్పుడు నీకు లాలీబాబు అనిస్తా, లాలీబాబు వంకొచ్చుకుంటాం మనం. ఏడవద్దు, ఏడ్చినావు
షేర్ ఆటోలో కూర్చొని శ్రీమై మా హస్బెండ్ ఆడుకుంటున్నారు మా పాప. బాయ్ బాయ్.